హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిర్చి యాడ్. ముందుగా ప్రతి ఒక్కరికి, మన సబ్స్క్రైబర్స్కి, అలాగే మన వ్యూవర్స్కి అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి. అలాగే మిర్చి ఎలా దిగుబడి వస్తుంది ఏంటి అనేది ఈరోజైతే టాపిక్ ఉండబోతుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఎక్కువగా చాలా వరకు అయితే ఈ సంవత్సరం ఎక్కువగా అసలు తాళే వస్తుందండి. తాళు మిర్చి ఎక్కువగా శాతం కనబడుతుంది. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైనా సరే, పాత వారైనా సరే, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మనం పెట్టే ప్రతి వీడియో డైలీ నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఎండ్ వరకు చూసినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరికి అయితే అర్థమవుతుంది. అలాగే ఈరోజు మిరప రైతులు కన్నీటి ఉదంతాలు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మిరప సాగు కష్టాలు సుడిలో చిక్కుకుంది. గుబ్బి తెగులు, ఆకుముడతలు, నల్లి తామర పురుగు, ఎర్రనల్లి, ఎండు తెగుళ్లు, ఇతరత్ర కారణాలతో పెట్టుబడులు అధికమయ్యాయి. మిరప రైతులకు తాలు కన్నీళ్లు తెప్పిస్తుంది. గతంలో కింటా దిగుబడి వస్తే కేవలం 10 కిలోలు మాత్రమే తాలు ఉండేది. కానీ ఇప్పుడు కింటా దిగుబడిలో 50 కిలోలు తాలు రావడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ధర తగ్గుతుండడంతో దిగులు పడుతున్నారు. అలాగే కొణింజర్ల తల్లడ న్యూస్ టుడే ఈరోజు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మిరప సాగు కష్టాల సుడిలో చిక్కుకుంది. గూబు తెగులు, ఆకుముడతలు, నల్లి తామర పురుగు, ఎర్రనల్లి, అలాగే తెగుళ్ళు, ఇతరత కారణాలతో పెట్టుబడులు అధికమయ్యాయి. తీవ్ర పంట చేతికి వస్తుందనుకున్న సమయంలో మిగ్జామ్ తుఫాన్ నష్టాన్ని మిగిల్చింది. పంటంతా కింద పడిపోవడంతో పాటు దిగుబడులపై ప్రభావం పడింది. అదే సమయంలో ఎర్ర మిరపలో తాలు కాయల శాతం పెరగడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. సగానికి సగం తాలు ఉండడంతో కనీసం పెట్టుబడులు కూడా పూడ్చే పరిస్థితి లేదంటూ కన్నీటి పర్వంతమవుతున్నారు. ప్రస్తుతం ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో మిరపకాయలు కోస్తే పనుల్లో కురుకులు నిఘ్నమయ్యాయి. ఎక్కువ శాతం ఎర్ర మిరపకాయల కంటే తాలుకాయలు అధికంగా కనిపించడంతో రైతులు ఆశలు ఆవిరయ్యాయి. ఎకరం 20 క్వింటాలు దిగుబడి వస్తే 10 క్వింటాలు వరకు తాలి ఉండడంతో అన్నదాతలు బోరుమంటున్నారు. ఇటీవల వరకు తెల్ల మిరప కింటా 14,000 పలకగా ప్రస్తుతం కనిష్ట ధర 6,000, గరిష్ట ధర 10,500 పడిపోయింది. ఆ నేపథ్యంలో మిరప రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఏడాది తుఫాన్ తెగుళ్లు కారణంగా పెట్టుబడులు అధికమయ్యాయి. ఎకరంకు లక్షలు పైగా పెట్టుబడులు పెట్టాను. 5 ఎకరాల్లో మిరప సాగు చేస్తే సగానికి సగం తాలుకాయలు ఉన్నాయి. కూలీలు ఖర్చు పెరిగింది. ఎర్ర, తెల్ల మిరపకాయలను వేరు చేయడం ప్రహసరంగా మారింది. మిరప ధరలు పతనమవ్వడం ఆందోళన కలిగిస్తుంది. క్వింటా మిరప 25,000 వరకు ఉంటేనే గిట్టుబాటు అవుతుంది. 2 ఎకరాల్లో మిరప సాగు చేశాను. ఇటీవల కూలీలతో కాయలు కోయించి ఆరబోసాను. సగానికి సగం తాలు ఉండడంతో వాటిని వేరువేరుగా చేయడానికి, తాలుగా అమ్మేందుకు ఖమ్మం మార్కెట్కు వెళ్ళాను. అక్కడ క్వింటా 6,000 మాత్రమే అడగడంతో ఏం చేయాలో అర్థం కాక శీతలీగూడ ఏసీలలో భద్రపరిచాను. కనీసం కూలీల ఖర్చు కూడా పూడ్చడం లేదు. మిగ్జామ్ తుఫాన్ ప్రభావంతో చాలా తాలు శాతం పెరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన మిర్చి యార్డ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే ప్రతిరోజు అయితే మన ఛానల్ నుంచి అప్డేట్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు గమనించుకొని మన ఛానల్ని అయితే కొత్తగా చూస్తున్నారైనా సరే, పాతవారైనా సరే, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మనం పెట్టే ప్రతి రోజు డైలీ నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు వీడియో అయితే చూడండి. ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ అయితే ముందుగా తెలుస్తుంది. ప్రతి ఒక్కరు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇంకా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా పడండి. ఎక్కువ శాతం అందరికీ ఎక్కువగా ఇప్పుడు తాలు మిర్చి ఎక్కువగా రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.